పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 120వ కీర్తన. శాంతికి శత్రువులు. ఆపదల్లో నేను ప్రభువునకు మొరపెట్టి తిని, అతడు నా వేడుకోలును ఆలించెను. ప్రభు, కళ్ళలాడు వారి నుండి మోసగాండ్రు నుండి నన్ను కాపాడుము. బొంకులాడు వారులారా, ప్రభు మీకేమి చేయునో తెలియనా? అతడు మిమ్ము ఎట్లు శిక్షించునో తెలియనా? వాడి బాణములతోనూ గనగన మండు నిప్పు కనికలతోనూ అతడు మిమ్ము దండించును. అయ్యా, మీతో కలిసి జీవించుట మెషెకును కెడారును వసించుట వంటిది. శాంతిని మెచ్చని జనుల నడుమ నేను దీర్ఘకాలము జీవించి తిని. నేను శాంతిని గూర్చి మాట్లాడగా వారు కయ్యమునకు కాలు ద్రువ్వేడివారు. 121వ కీర్తన. ఇశ్రాయేలును కాపాడువాడు. నేను నా కన్నులెత్తి కొండల వైపు పారజూచుచున్నాను. నాకు ఎచ్చట నుండి సహాయము లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. అతడు నిన్ను కాలుజారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. అతడు నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. అతడు నీ రాకపోకలన్నిటన ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. 122వ కీర్తన. జెరూసలేమునకు శుభము. మనం ప్రభు మందిరమునకు వెలుదమని జనులు పలగ్గా నేను ఆనందం చెందితిని. జెరూసలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. జెరూసలేము పునరుద్ధరించి ఏకనగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తెగలు, ప్రభు తెగలు ఇచ్చడికి ఎక్కి వచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము అతనికి వందనములు అర్పించును. ఇచ్చట న్యాయసింహాసనములు, దావీదు వంశజుల న్యాయసింహాసనములు నెలకొని ఉన్నవి. జెరూసలేమునకు శుభము కలుగునట్లు ప్రార్థింపుడు. నిన్ను అభిమానంతో చూచువారు వర్ధిల్లుదురుగాక. నీ ప్రకారములలో శాంతి నెలకొనుగాక. నీ ప్రసాదములు సురక్షితముగా ఉండునుగాక. నా మిత్రులు, బంధువుల కొరకు నేను జెరూసలేముతో నీకు శాంతి కలుగునుగాక అని పలుకుదును. మన ప్రభువైన దేవుని మందిరము కొరకు నేను నీకు అభ్యుదయమును కలగవలనని ప్రార్థింతును. 123వ కీర్తన. పీడితుల ప్రార్థన. ప్రభు, స్వర్గమందు ఆసీనుడైన వాడా, నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. సేవకుల కన్నులు యజమానుని చేతి మీదను యజమానురాలు చేతి మీదను నిలిచి ఉండినట్లే మన దేవుడైన ప్రభు మనలను కరుణించు వరకును మన కన్నులను అతని మీద నిలిపి ఉంచుదము. ప్రభు, మాకు దయచూపండి, మమ్ము కరుణించండి. మేము చాలా అవమానములకు గురైతిమి. ధనవంతులు మమ్ము చాలా నిందించిరి, గర్వాత్ములు మమ్ము గేలి చేసిరి. 124వ కీర్తన. ఇశ్రాయేలు రక్షకుడు. ప్రభు మన పక్షమున ఉండని ఎడల ఇశ్రాయేలులు ఈ పలుకులు పునశ్చరణమును చేయుదురుగాక. ప్రభు మన పక్షమున ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశముతో మనలను సజీవులుగా మింగివేసెడి వారే. జలములు మనలను ముంచివేసెడివే. వెల్లువలు మన మీదికి పొర్లి పారెడివే. ఘోషించుచు పారు ప్రవాహములు మనల్ని ముంచివేసెడివే. శత్రువులు నేడు వన్యమృగముల కోరల నుండి మనల్ని కాపాడిన ప్రభువు స్తుతింపబడునుగాక. మనము వేటగాండ్రు ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకుంటిమి. ఉచ్చులు తెగిపోయినవి, మనము తప్పించుకుంటిమి. భూమి ఆకాశములను చేసిన దేవుడి నుండి మనకు సహాయము లభించును. 125వ కీర్తన. భక్తులను కాపాడు ప్రభువు. ప్రభువును నమ్మువారు సియోను కొండవలే నిశ్చలముగాను స్వాస్థముగా నిలుతురు. కొండలు జెరూసలేమున చుట్టి ఉన్నట్లుగా ఇప్పుడును ఎప్పుడును ప్రభు తన ప్రజలను చుట్టి ఉన్నాడు. దుష్టులు ధర్మాత్ముల నేలను పరిపాలింపజాలరు. పరిపాలింతురేని ధర్మాత్ములను దుష్టులగుదురు. ప్రభు రుజుమార్గ వర్తనులను సజ్జనులు అయిన వారిని నీవు మేలు చేయుము. కానీ వక్రమైన మార్గమున పోవు కుటిల వర్తనులను దుష్టులతో కలిపివేయుము. ఇశ్రాయేలులకు శాంతి కలుగునుగాక.
126వ కీర్తన ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారి పాట. ప్రభు మనలను జెరూసలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవి సంతసముతో పాటలు పాడితిమి. అన్యజాతి వారును ప్రభు వీరికి ఘనకార్యములను చేసెనని పలికెరి. ప్రభు మనకు అద్భుత కార్యములను చేసెను, మనము మిగులు సంతసించితిమి. ప్రభు ఎండిన ఏరులో వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరలా సంపన్నులు చేయుము. కన్నీటితో విత్తడి వారి పాటలు పాడుచు పంట కోసుకొందురు. ఏడ్చుచు విత్తుటకు విత్తనములను ఎత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పన్నులతో తిరిగి వత్తురు. 127వ కీర్తన. దేవుడి మీద నమ్మకం. ప్రభు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టిన వారి శ్రమ వ్యర్థమగును. ప్రభు నగరమున కాపాడన ఎడల కావలి వారు మేల్కొని ఉండిన లాభము లేదు. వేకువనే నిద్రలేచి రేయి పొద్దు పోయినదాకా మేల్కొని ఉండి కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొనుట వ్యర్థము. ప్రభు తాను ప్రేమించిన ప్రజలకు వారు నిద్రించినప్పుడు సంపదలు వసుగును. పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము. యవ్వనమున పుట్టిన కుమారులు వీరుని చేతిలో బాణముల వంటి వారు. అట్టి బాణములతో తన అమ్ముల పొదని నింపుకొనివాడు ధన్యుడు. నగర ద్వారం వద్ద శత్రువులు తారసిల్లినప్పుడు అతడు పరాజయమును అందడు. 128వ కీర్తన. భక్తివంతులకు దీవెనలు. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచువారు ధన్యులు. నీ కష్టార్జితమును అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడియుదువు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షవలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవ పిలకవలెను ఒప్పుదురు. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడియును. నీ జీవితకాలమందల ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు జెరూసలేము అభ్యుదయమును గాంతువుగాక. నీ బిడ్డలను కనులారా చూతువుగాక. ఇజ్రాయేలులకు శాంతి కలుగునుగాక. 129వ కీర్తన. శత్రు పరాజయం కొరకు ప్రార్థన. నా బాల్యము నుండి శత్రువులు నన్ను మిక్కిలి హింసించితిరి. ఇజ్రాయేలులు ఈ పలుకులు పునశ్చరణమును జయుదురుగాక. నా బాల్యము నుండి శత్రువులు నన్ను హింసించిరి, కాని వారు నన్ను జయింపజాలరైరి. వారు నా వీపును పొలము వలె దున్ని దాని మీద పొడగైన చాలు చేసిరి. కాని ధర్మాత్ముడైన ప్రభువు దుష్టుల బానిసత్వము నుండి నన్ను తప్పించెను. సియోను ద్వేషించి వారందరూ సిగ్గుచెంది పరాజయం పొందుదురుగాక. వారు ఇంటి కప్పు మీద మొలచిన గడ్డి వలె పెరగక ముందే ఎండిపోవుదురుగాక. ఆ గడ్డిని ఎవరును కోయరు, కట్టలు కట్టరు. ప్రభు మిమ్ము దీవించునుగాక. ప్రభు పేర మీదుగా మేము దీవింతుము అని దారిన పోవు వారెవరును వారితో పలుకురు. 130వ కీర్తన. హృదయ అంతరాళము నుండి. ప్రభు, అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నా మొర వినుము. నా చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? కాని నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. నేను ప్రభు కొరకు ఆశతో వేచియున్నాను. నేను అతని వాగ్దానమును నమ్మితిని. కావలి వారు వేకువజాము కొరకు వేచియున్న దానికంటెను ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు వేచియున్నది. ఇజ్రాయేలులు ప్రభువును నమ్ముదురుగాక. అతడు దయగలవాడు, సమృద్ధిగా రక్షణను వసుగువాడు. సమస్త పాపముల నుండి ఇజ్రాయేలులను రక్షించువాడు. ఈ రోజుతో 130వ కీర్తన పూర్తవుతుంది. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.